బీబీ న్యూస్కి స్వాగతం. మిత్రులారా, అనంతపూర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అవినీతి అక్రమాల ఊబిలో సిబ్బంది, జిల్లా వైద్య ముఖ్య అధికారులు నిమగ్నమై ఉన్నారా అనేటువంటి అనుమానంతో గత కొద్ది నెలలుగా వస్తున్నటువంటి కథనాలు, అక్కడ సిబ్బంది చేతివాటం, ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక ముఠ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వ కార్యాలయంలో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ఉద్యోగులు తమ తోటి ఉద్యోగస్తుల్ని జలగలగా పీక్క తింటున్నటువంటి వ్యవహారం పత్రికల్లో కథనాలు వచ్చిన సిబ్బంది జిల్లా అధికారికి, జిల్లా కలెక్టర్కి మొరపెట్టుకున్న అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని ఆపడం అనేది ఎవరితోనూ కావడం లేదు అనేటువంటి వాస్తవం కేవలం కంటి తుడుపు చర్యగా ఏసీబీ దాడులు లేదా రకరకాల కథనాలు పత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి కథనం మళ్ళీ ఆ పత్రిక సిబ్బందికి లేదా వార్తలు రాసినటువంటి విలేకరులకు అవినీతి చేసినటువంటి వ్యక్తులు వాటా ఇస్తే తిరిగి ఆ కథనాలు ప్రచురించేటువంటి పరిస్థితి లేదు. కానీ కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అనంతపూర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడింది. చిన్న కనీసం వారి సొంత సమస్యల మీద సెలవు పెట్టుకొని వెళ్ళాలన్న సిబ్బందికి చాలా కష్టంతో ముడుపులు ఇస్తే తప్ప సెలవుని మంజూరు చేయలేనటువంటి పరిస్థితి. ఇలా సొంత ఉద్యోగస్తులు మొదలుకొని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలకు అందజేసేటువంటి మందుల కుంభకోణంలోను ఎలాంటి పారదర్శకత లేకుండా పెద్ద ఎత్తున అవినీతికి అడ్డాగా ఇంకా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే అనుమతుల కోసం ఒక ప్రైవేట్ క్లినిక్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, ల్యాబ్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవాలన్నా, ఒక నర్సింగ్ హోమ్ నిర్మించాలన్నా, ఒక డయాగ్నిక్ సెంటర్ని ఏర్పాటు చేయాలన్నా అనుమతుల పేరుతో కార్యాలయం చుట్టూ సిబ్బంది తిప్పుకుంటూ వారి చేత లక్షలాది రూపాయల అవినీతి సొమ్మును వసూలు చేస్తూ నగరంలోను జిల్లాలోను వందలాదిగా ఉన్నటువంటి ఈ డయాగ్నిక్ సెంటర్స్, ల్యాబ్స్, క్లినిక్లు, నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రులు ఇలా ప్రతిరోజు లక్షల రూపాయల వసూళ్లకు అడ్డాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నిలయమై ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎలాంటి భయం లేకుండా ఒకవైపు తమకు ఎవరైనా ఎదురు మాట్లాడినా, వారి మీద కంప్లైంట్ చేసినా వారు ముఠాలను ఏర్పాటు చేసుకుని సొంతంగా బెదిరించేటువంటి దుస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఇది గతంలో దాదాపు 1 సంవత్సరం క్రితమే జిల్లా అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఎలాంటి చలనం లేనటువంటి ఉన్నత అధికారులు మొదలుకొని జిల్లా అధికారి మొదలుకొని స్వయాన ఈ జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి ఆయన జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు కోతవేట దూరంలో జరుగుతున్నటువంటి అవినీతిని గుర్తించలేనటువంటి అసమర్థుల లేక అవినీతిలో
జిల్లా ముఖ్య అధికారులకు వాటా ఉందా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వాటా ఉందా? లేదా ప్రధాన పత్రికల జర్నలిస్టులకు వాటా ఉందా? మరి ఎందుకు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన చర్యలు లేవు? ఆ సిబ్బందిని ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి లేదు. వారి వ్యక్తిగత ఆస్తులు మొదలుకొని వారు చేసే దందాల వల్ల అనేక మంది సిబ్బంది మానసిక క్షోభకు గురవుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందాల్సినటువంటి మందుల సప్లై కానీ లేదా అక్కడ అందుతున్నటువంటి సేవల పట్ల కానీ పూర్తి నిర్లక్ష్యంతో పక్కదారి పడుతున్నటువంటి ఈ మందుల వ్యవహారాన్ని ప్రభుత్వం అందజేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని, ఉద్యోగస్తులకు రకరకాల పేర్లతో సెలవులు మంజూరు చేయాలన్నా, వారి యొక్క సొంత పనుల మీద వారికి ఇవ్వాల్సినటువంటి బదిలీలపైన కావచ్చు లేదా డిప్యుటేషన్లపైన కావచ్చు రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నటువంటి ఆ సిబ్బందిని గుర్తించి వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించేటువంటి బాధ్యతనన్నా తీసుకోండి. వారు ఇంతవరకు వసూలు చేసి అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును రికవరీ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు న్యాయం చేయండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతిని ప్రక్షాళన చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులకు, విజిలెన్స్ అండ్ ఏసీబీ అధికారులకు డాక్టర్ పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.